భారతీయుడి ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో పిఓజేకే గిల్గిట్ బల్చిస్తాన్ టేక్ ఓవర్ గురించి పార్లమెంట్లో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అమిత్ షా గారు అన్నారు కదా, మేము 24 ఎమ్మెల్యే సీట్స్ కేటాయించామని చెప్పి. దానివల్ల సంకేతాలు ఏమవుతున్నాయంటే ఇవాళ కాకపోతే రేపు పిఓజేకేని గిల్గిట్ బల్చిస్తాన్ని రీక్యాప్చర్ చేస్తామని సంకేతాలు అవుతున్నాయి. ఇలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ ఒకతను లీడర్ అధీర్ రంజన్ చౌదరి ఆయనేమో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ కాదు, ఛాలెంజ్ చేశాడు. మీకు పిఓజేకేని గిల్గిట్ని వెనక్కి తీసుకునే దమ్ము ఉందా అని అడిగాడు పార్లమెంట్లో. కాంగ్రెస్ అంటే వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు అలాగే నీచంగా ఉంటుంది. అప్పుడు అమిత్ షా గారు టైం వచ్చినప్పుడు మేము తీసుకుంటామని చెప్పి చెప్పారు. ఇదా అవుతుండగానే మీకు చైనా వాడు 150 వార్షిప్స్ అంటే ఒక పెద్ద ఫ్లీట్ అనమాట బాంబే కోస్ట్లో అరేబియన్ సీలో మోహరించాడు. గుజరాత్కి బాంబేకి కోస్ట్లో. దానికి మన వాళ్ళు నేవీ అంతా ప్రిపేర్ చేశారు. మన ఇండియన్ నేవీ అంతా కూడా బాంబే వచ్చి రెడీగా ఉంది. అది బాగానే ఉంది. కాకపోతే మరి అటాక్ అయితే ఎందుకు చేయట్లేదంటే అది 200 నాటికల్ మైల్స్ బయట ఉంది. హైసీలో హైసీకి 200 నాటికల్ మైల్స్ లోపం మంది ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే మన కోస్ట్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్. నాటికల్ మైల్ ఇస్ స్లైట్లీ మోర్ దెన్ ఎ మైల్. మామూలు మైల్కి నాటికల్ మైల్కి చిన్న తేడా ఉంది. 1.1 మైల్ 1.1 నార్మల్ మైల్ ఇస్ ఈక్వల్ టు 1 నాటికల్ మైల్. సో ఈ 200 నాటికల్ మైల్స్ మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఆ లోపు ఎవడైనా మన పర్మిషన్ లేకుండా రావడానికి వీలు లేదు. వస్తే మనం అటాక్ అవ్వచ్చు. కాకపోతే ఈ చైనా వాడు ఏం చేశాడంటే అది దాటి అక్కడ మోహరించాడు. వాళ్ళ 150 షిప్స్ని మోహరించాడు. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ హైసీలో డాక్ చేయడం కష్టం. అంటే యాంకర్ పడవు, బాగా లోతుంటాయి కదా. యాంకర్ పడుతుంది అనుకోండి, పడినప్పుడు వాడు అది వేవ్స్ తోయడంతో ముందుకు రావడం వెనక్కి రావడం అవుతుంటుంది. సో 200 నాటికల్ మైల్స్లో కొంచెం ఒక మైల్ ఇటు ఒక మైల్ ఇటు అవడానికి అవకాశం ఉంది. సో దానికి ఇండియన్ గవర్నమెంట్, ఇండియా వాళ్ళు ఏం చేశారంటే యుఎన్లో పిటిషన్ పెట్టారు. మాకు 200 సరిపోదు, 500 నాటికల్ మైల్స్ ఇవ్వండి, ఈ చైనా వాడితో పడలేకపోతాం. అంటే అది ఇంకా అది యుఎన్ డెసిషన్ ఇంకా తీసుకున్నట్లు లేదు. అది కానీ ఇస్తే ఇప్పుడు చైనా వాడి పని నిర్వీర్యం అయిపోతుంది. రేంజ్లో పోతాడు వాడు. మన స్పై చేసే రేంజ్ లేకపోతే మిసైల్ రేంజెస్ కూడా బయటకు పోతాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి చైనా వాడు చేసే పనికి. అంటే చైనా వాడికి స్టేక్ ఏంటంటే ఈ పిఓజేకి అంటే వాడే $40 billion $60 billion పెట్టాడు పిఓజేకిలో. అదే సిపెక్ అన్నారు కదా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. వాడి ధైర్యం దమ్ము చూడండి. మన ఏరియాని వాడికి తెలుసు, అది పిఓజేకి మందని తెలుసు. అయినా కూడా దాంట్లో డౌన్ అయ్యాడు. ఇప్పుడు ఏమైపోతాడు? దానికోసం మళ్ళీ మన వేర్పు. ఇదండి ప్రస్తుత పరిస్థితి చైనాకి మన ఇండియాకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అరేబియన్ కంట్రీస్ అన్నీ కూడా మనని యాంటీ హమాస్ ప్రో ఇజ్రాయెల్ అని చూపిద్దాం ట్రై చేస్తాం. కానీ అది నన్ను అడిగితే వి షుడ్ బి ఓపెన్లీ దట్ వే. మనం ఓపెన్గా ఇజ్రాయెల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం టెర్రరిస్ట్ బాధితులం, వాడు టెర్రరిస్ట్ బాధితుడు. వాడు ఇస్లామిక్ టెర్రరిస్ట్ బాధితుడు, మనం ఇస్లామిక్ టెర్రరిస్ట్ బాధితులే. సో ఆబ్వియస్లీ మనం కూడా ఓపెన్ అప్ అయిపోయి, బాబు మా పరిస్థితి ఇజ్రాయెల్ పరిస్థితి ఒకటే, మేము హమాస్కి పాకిస్తాన్కి టర్కీకి అందరికీ అగేన్స్ట్
అని ఓపెనింగ్ చెప్పడమే మంచిది. మన వాళ్ళు ఇంకా కొంచెం మొహమాట పడుతుంటున్నారు మోదీ గారు ప్రస్తుతానికి, బట్ సూన్ ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్. మీ అభిప్రాయం చెప్పండి. వాట్ డూ సే, షుడ్ వి సపోర్ట్ ఇజ్రాయెల్ ఓపెన్లీ అగెయిన్స్ట్ హమాస్? ఐ థింక్ ఇట్ వి షుడ్. ఇజ్రాయెల్ మనకి ఎన్నోసార్లు ప్రతి యుద్ధంలోనూ హెల్ప్ చేసింది. కార్గిల్ యుద్ధంలో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు, డ్రోన్స్ ఇప్పించారు. తర్వాత ఏమో ఈ మొన్న బాలాకోట్ అటాక్లో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు, సిమెంట్ కాంక్రీట్ బ్లాస్ట్ చేసే బాంబులు ఇప్పించారు. సో వీ షుడ్ గో విత్ ఇజ్రాయెల్ ఆల్వేస్. అదే మనకు రక్ష. అది నా ఉద్దేశం. మీరేమంటారు చెప్పండి కామెంట్స్. జై హింద్.